నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని ప్రధాన కూడలి నుండి నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు జరుగుతుంటాయి. పలు రాష్ట్రాలను కలిపే ఈ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నందు అనునిత్యం వాహనదారులు, స్థానికులు నరకం అనుభవిస్తున్నారు. దానికి కారణం చిరు వ్యాపారులు ఫుట్పాత్ను ఆక్రమణలు చేసి అక్కడ వ్యాపారాలు చేస్తూ సగం రోడ్డును ఆక్రమించడంతో స్థానికులు ట్రాఫిక్ కష్టాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో పలు రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా అధికారులు స్పందన లేకపోవడం శోచనీయం. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ప్రాంతంలో ఎక్కడెక్కడ వాహనాలు జాతీయ రహదారిపై నిలిపివేయడంతో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా కూడా అధికారులు చలనం రావడం లేదు. అదేవిధంగా ఫెర్రీ డౌన్ లో రహదారి మధ్యంలో పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాన్ని సైతం ఆక్రమించి తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తున్నారు. దానికి తోపుడు బండ్లకు ఇరువైపుల షాపుల యాజమానులు కొంత ఆక్రమించడంతో అటుగా వెళ్ళాలి అంటే నరక యాత్ర పడాల్సి వస్తుంది. సాయంత్రం అయితే చాలు పట్టుమని 10 అడుగులు మేర ఖాళీ కూడా ఉండదని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పలుమార్లు వీరిని పోలీసులు, మున్సిపల్ అధికారులు ఈ ప్రాంతం నుండి పంపించినా కూడా మళ్లీ తిరిగి వచ్చి ఇక్కడే తిష్టి వేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏ తమ్ముడు జరుగా